Praise the Lord. Verse of the day, Romans chapter 8 and verse 28. And we know that for those who love God, all things work together for good, for those who are called according to His purposes. Amen. This is one of my favorite scriptures. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అంట సమస్తము వాళ్ళ మేలు కొరకు చేయబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. సో ఐ వాంట్ యూ టు నో ఫర్ షూర్, ఈ హోల్ సమస్తము అంట మీ కొరకు పని చేస్తుంది అంట. ప్రతి ఒక్కటి ఏదైతే ఈ లోకంలో జరుగుతుందో అది దేని కొరకు జరుగుతుంది అంటే మీ మేలు కొరకు జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. సమ్ టైమ్స్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ ఇన్ అవర్ లైఫ్, కొన్నిసార్లు ఎప్పుడైతే కొన్ని సీజన్స్ మన జీవితంలో సరిగ్గా లేవో మనం దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే, మీ జీవితంలో జరుగుతున్నవన్నీ మీ మేలు కొరకే జరుగుతున్నాయి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా వదిలి వెళ్ళిపోయారేమో, మేము ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారేమో, బట్ వన్ థింగ్ మీకేం తెలియాలి అంటే, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ మేలు కొరకు జరుగుతున్నాయి అంట. దట్ ఈస్ వై వి లుక్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్. యోసేపు ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్స్ని తనని బిట్రే చేస్తారో, అతను ఏమంటాడంటే, మీరు నా కొరకు ఏదైతే ఈవిల్ చేయాలి అని అనుకున్నారో దాన్నే దేవుడు తీసుకొని నాకు మంచి చేశాడు అని అంటున్నాడు. సో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు వ్యతిరేకముగా ఏది నడుస్తుందో నాకు తెలియదు, మీ అగేన్స్ట్గా ఏది ఉందో నాకు తెలియదు. మేబీ మీరు బ్యాడ్ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్లో ఉన్నారేమో, కానీ నేను నమ్ముచున్నాను దట్ అవన్నీ థింగ్స్ మీ మేలు కొరకు మారును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీ మంచి కోసం, మీ హెచ్చింపు కోసమే జరగబోతుంది అని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.